వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయ రంగం పైన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుంది, ఏ విధంగా వ్యవహరిస్తారనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటి అనేది కనుక మనం చూసినట్లయితే, వ్యవసాయ రంగం పైన చంద్రబాబు చిన్న చూపు ఉందనేసి కూడా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఘాటుగానే విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడమే రాయలసీమకు కాకుండా రాష్ట్రానికి కూడా ఘోర అన్యాయం అనేసి కూడా అంటున్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని అడ్డుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ నిర్వహించినటువంటి చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో సజ్జలతో పాటుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు కూడా ఈ నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే వ్యవసాయ కుటుంబం నుంచి కూడా, అంటే రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులంటే నిజంగానే అంటే చిన్నచూపా? ఎంతసేపు టెక్నాలజీని తీసుకెళ్ళాలి, టెక్నాలజీతో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని వ్యవసాయాన్ని పక్కన పెడితే, రానున్న రోజుల్లో 100% మనం తినే తిండి కూడా ఇప్పటికే రైస్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనందరం చూస్తూనే ఉన్నాం. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా వదిలేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం రైతాంగంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపా? ఉందా లేదా అనే దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.